హాయ్! హలో అందరికి. నేను మీ సంతు మహి. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు. బాగుండాలనే కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులే అయిపోతుంది కదా! దానికి రీజన్ ఏంటి అంటే అసలు అమ్ముతో నాకు వీడియోస్ చేయడం అవ్వడం లేదు. ఇంకా షార్ట్ వీడియోస్ అంటే కొంచెం ఒక 30, 40 సెకండ్స్ అయినా పెడితే సరిపోతుంది కాబట్టి షార్ట్ వీడియోస్ అందులోనూ ఇంతకుముందు ఎప్పుడో షూట్ చేసినవైతే అలాగా అప్‌లోడ్ చేసేస్తున్నాననుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అమ్ముకి హెల్త్ అస్సలు బాగోలేదు. సో, అందుకని నేను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో, మెయిన్ రీజన్ అయితే ఇదే. అమ్ముతో అసలు కుదరడం లేదు. అండ్ ఇంకా అమ్ముకి హెల్త్ కూడా బాగోడం లేదు. సో, అందుకని నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను మన ఛానెల్‌లో. అందుకనే మీరు లాంగ్ వీడియోస్ అయితే చూడలేకపోతున్నారు. ఇంకా ఇప్పుడైతే అమ్ము పడుకుంది. సో, అందుకనే సరే ఒక లాంగ్ వీడియో అయినా కొంచెం చిన్నగా అయినా షూట్ చేద్దాంలే అని చెప్పైతే స్టార్ట్ చేశాను. సో, చూస్తున్నారు కదా! ఈరోజు 9:30కే పడుకుని పోయింది. అంటే ఈవినింగ్ టైంలో 6, 7కి అలా ఒకసారి పడుకుంటుంది. ఈరోజు పడుకోలేదు. అందుకనే 9:30కే పడుకుని పోయింది. 9:30కి పడుకుంటే గనక మళ్ళీ మధ్యలో లెగుస్తుంది. సో, ఇలా చూడాలి. అమ్ము పడుకున్న తర్వాతయితే నేను వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను. అమ్ముకి ఏమైంది, ఏంటి అన్నది నేను ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. ఏమో అప్పటికి నా మూడ్ ఎలా ఉంటే అలాగా. ఎందుకంటే నాకు అమ్ముకి హెల్త్ బాగోపోతే అలా వీడియోస్‌లో చెప్పడం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇలా చెప్పడం వల్ల మీరు కూడా కొంచెం అలర్ట్‌గా ఉంటారు. మీ పిల్లలకు కూడా యూజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో, ఎనీవేస్ ఈరోజు మన టాపిక్ అదైతే కాదు. చాలా మందికి డెలివరీ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే మన హెల్త్ పరంగా. ఫిజికల్‌గా అంటే చాలా వరకు డెలివరీ అయిన తర్వాత లేడీస్‌కి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. సో, అలా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో, డెలివరీ అయిన తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌ని, ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్న దాని గురించైతే ఈరోజు మాట్లాడుకుందాము. జనరల్‌గా డెలివరీ అయిన తర్వాత చాలామంది లేడీస్ అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, వాటర్‌ని ఎక్కువగా తీసుకోవద్దు అంటారు. కానీ మీకు తెలుసా? వాటర్‌ని ఎక్కువ తీసుకోకుండా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? వాటర్‌ని ఎక్కువగా తీసుకుంటేనే బేబీస్‌కి బ్రెస్ట్ ఫీడ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన పరంగా చూసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఆపుతుంది. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే యూరిన్‌లో మంట రావడం, లేదు అంటే గనక యూరిన్‌లో కొంచెం బ్లడ్ లాగా కనిపించడం. అండ్ ఫీవరిష్‌గా కూడా అనిపిస్తుంది. చలి జ్వరం వచ్చినట్టుగా. ఇంకా ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే యూరిన్ రాకపోయినా సరే యూరిన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా రోజుకి ఒక 3-4 లీటర్లైనా అంటే డాక్టర్స్ అయితే 4-5 చెప్తారు కానీ, మనం అన్ని తాగకపోయినా కనీసం 3-4 లీటర్లైనా వాటర్ తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం రాకుండా కొంచెం జాగ్రత్త పడొచ్చు. అండ్ సెకండ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట. అంటే డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ సెక్రెషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంటంటే మనకి పెయిన్ అనిపిస్తుంది. పెయిన్ రావడం వల్ల మనం పిల్లలకి కూడా కొంచెం మంచిగా మిల్క్ అనేది ఇవ్వలేకపోతాము. సో, అలా ఇవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే గడ్డల్లాగా ఫార్మ్ అవుతాయి. మనందరికీ కూడా తెలుసు. సో, అలా గడ్డలాగా ఫార్మ్ అయినప్పుడు ఏంటంటే మనం పిల్లలకి ఫీడ్ అనేది ఇవ్వం కాబట్టి ఆ పాలగడ్డలు కాస్త చీములాగా మారుతుందన్నమాట. సో, అందుకని మనకి కొంచెం ఫీవరిష్‌గా అనిపిస్తుంది. అందుకనే మనకి పెయిన్ ఉన్నా, లేకున్నా కూడా కొంచెం ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంటే అవి గడ్డల్లాగా ఫార్మ్ అవ్వవు. అండ్ తర్వాత చీములాగా కూడా రాదు. అండ్ థర్డ్ విషయం ఏంటి అంటే, మనకి నార్మల్ డెలివరీ అయితే గనక కింద స్టిచెస్ అనేవి వేస్తారు కదా! సో, అవి మనం చాలా హైజీన్‌గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువగా తడపద్దు, లేదంటే వాటిని టచ్ చేయొద్దు అని. కానీ అలా కాదు, ఎక్కువ క్లీన్‌గా ఉంచుకోవాలి అండ్ డ్రైగా ఉంచుకోవాలి. అలా ఉంటే గనక ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు అండ్ తొందరగా కూడా ఆ స్టిచెస్ అనేవి క్యూర్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాన్‌స్టిపేషన్ అన్నమాట. చాలా మందికి ఇది ప్రెగ్నెన్సీలోనే ఉంటూ ఉంటుంది. అది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సో, ఇది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలా కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు అంటే మలబద్ధకం ఉన్నప్పుడు కొంచెం మోషన్‌కి అది వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కినప్పుడు కింద స్టిచెస్ అనేవి పడితే గనక అవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి కాన్‌స్టిపేషన్ అనేది లేకుండా చూసుకోవాలి.
కాన్స్టిపేషన్ ని మనం తినే ఫుడ్ లోనే ఫైబర్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు. అంటే బీరకాయ, సొరకాయ, ఇంకా ఆకుకూరలు, అదే ఫ్రూట్స్ లో అయితే గనక పైనాపిల్, జామకాయ, ఇంకా వేడి నీళ్లు ఇలా తీసుకోవడం వల్ల, అంటే గోరువెచ్చని నీళ్ళని తీసుకోవడం వల్ల కొంచెం ఫైబర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి దీన్ని మనం చాలా మంది లేడీస్ లో చూస్తూనే ఉంటాము. ఇది ప్రెగ్నెన్సీ నుంచే కంటిన్యూ అవుతుంది, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూస్తూ ఉంటాము. సో మనకి తెలియకుండానే యూరిన్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి అంటే ప్రెగ్నెన్సీలో బేబీ పెరిగే కొద్దీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా, అంటే ఇది ఎక్కువగా మనం నార్మల్ డెలివరీలోనే చూస్తూ ఉంటాము. అంటే లైక్ లోపల ఉన్న బేబీ బిగ్ బేబీ అవ్వచ్చు, లేదు అంటే గనక డెలివరీ టైం అనేది ఎక్కువసేపు అవడం వల్ల మజిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అయ్యి కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనము ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే చాలామంది చూస్తూ ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇదన్నమాట. అమ్ము ఈరోజు కొంచెం తొందరగా పడుకోవడం వల్ల మళ్ళీ లేచింది. ఇప్పుడు పాలిస్తే పడుకుని పోతుంది అనుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. మరి నా ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ నా ఈ వీడియోని, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.